నమస్తే, నేను సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆలూతోటి జపనీస్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. కొద్దిగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. మొత్తం ఆలూతో కాదు, ఓన్లీ ఆలూతో కాదు. దీనికి కావాల్సిన ఆలూని మెత్తగా ఉడకబెట్టాలి. ఉడకబెట్టేసి దాని స్కిన్ రిమూవ్ చేసేసి మెత్తగా స్మాష్ చేయాలన్నమాట ఒక బౌల్లో. ఈ స్నాక్ ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చేసరికి చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆలూతో ఉన్నాయంటే పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. పెద్దోళ్ళైనా బాగుంటుంది. చాలా క్రిస్పీగా, చాలా టేస్ట్గా, చాలా బాగుంటుంది. డైరెక్ట్గా కూడా తినేయచ్చు, లేదంటే సాస్ తోటైనా తినచ్చు. చాలా బాగుంటుంది. తొందరగా కూడా అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆలు ఒకటి బాయిల్ చేసి పెట్టుకున్నామంటే రెడీగా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లోకి అయిపోతుంది. తొందరగానే అయిపోతుంది. కొద్దిగా సాల్ట్, మనం ఎన్ని ఆలులు తీసుకున్నామో దానికి చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో కొద్దిగా మైదాపిండి కార్న్ఫ్లోర్ 2 కలుస్తాయి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక అర స్పూను ఇది ఎండుమిరపకాయలను కొద్దిగా కచ్చాపచ్చాగా దంచిందనమాట. ఇది కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ వేసాను. మైదా వచ్చేసి కొద్దిగా అంత ఎక్కువ ఏమక్కర్లో ఒక 3-4 స్పూన్స్ అనమాట. అది కెమెరాకి దగ్గరగా చూపిస్తుంటేసరికి కొద్దిగా ఎక్కువ ఉన్నట్టుంది. నీళ్ళు ఏమి వేయకుండా బాగా మెత్తగా ప్రెస్ చేయాలన్నమాట. సరిపోతుంది ఆ బైండింగ్కి. మనకి ఆలూలు ఎంత తీసుకున్నామో దాన్ని చూసుకొని వేసుకోవాలి. ఎక్కువ మైదా, ఎక్కువ కార్న్ఫ్లోర్ వేసినా కానీ మళ్ళీ అవి క్రిస్పీగా రావు. అందుకని చెప్పేసి చూసి వేసుకోవాలి. కానీ వాటర్ వేయకూడదు. బాగా అలాగే ప్రెస్ చేసేస్తే వాటర్ తోటి అవసరం లేకుండానే బైండింగ్ సరిపోతుంది. కొద్దిగా నూనె వేసుకుంటున్నాను నేను ఇక్కడ, ఎందుకంటే క్రిస్పీ కోసం అని చెప్పి, ఇంకా అంటే బాగా గొల్లిచ్చిద్ది అని చెప్పేసి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసాక మొత్తం అంతా కలిపేసేసి, ఇది యాక్చువల్గా ఒక 1 అవర్ అట్లాగా గాలికి డ్రైగా పెట్టేసినా సరే అది డ్రై అయ్యిద్ది అనమాట కొద్దిగా. అప్పుడు ఇంకా బాగుంటుంది. లేదు అనుకున్నా కూడా డైరెక్ట్గా వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇక్కడ నేను స్టీల్ ట్రే అనమాట. ఇది ఆయిల్ పూసేసి నేను దీన్ని చపాతీ కర్రతోటి చపాతీగా చేయాలి. కాకపోతే ఎందుకులే అనేసి నేను చేత్తోటి చేసేస్తున్నాను. లేదంటే చపాతీ కర్రతోటి మీరు చపాతీ లాగా అంటే కొద్దిగా మందంగా ప్రెస్ చేయాలన్నమాట. చివరి అంచులు అన్నీ క్రాక్స్ రాకుండా నీట్గా చేసేసి కొద్దిగా మందం అనమాట. ఎక్కువ మందం కాకుండా కొద్దిగా 1/2 ఇంచ్ కూడా కాదు, కొద్దిగా మందంతో సరిపోతుంది నీట్గా. అది అలా చేసేసి మనము దాన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఫుల్ లాంగ్గా కూడా కట్ చేసుకోవచ్చు, లేదంటే దీన్ని 2 పార్ట్లుగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను మరీ అంత పెద్ద ఎందుకులే అని చెప్పేసి కొద్దిగా మజ్జిగ కట్ చేసామంటే కొద్దిగా ఆ మందం సరిపోతుంది. ఇంకా కొద్దిగా తగ్గిన పర్వాలేదు, ఆ మందం సరిపోతుంది. బాగుంటుంది. ఇప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తొందరగా అయిపోతుంది. అసలు తింటాక కూడా ఒక వెరైటీగా ఉంటుంది, బాగుంటుంది. అదే మనం రెస్టారెంట్లోకి వెళ్తే ఇదే ఇచ్చేసి 500 400 చెప్తాడు. మనమేమో అప్పుడు ఆ జర్నీకి వాటికి అది భలే ఉందని తింటాం. కానీ ఇంట్లో చేసుకుంటే ఇంకా ఎక్కువ తినచ్చు. చాలా బాగుంటుంది. మన చేతులతో చేసుకుంటాం కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది. ఇవన్నీ ఇట్లా పొడవుగా కొద్దిగా, మరీ అంత సన్నం కాదు, మరీ అంత వెడల్పుగా కాదు, అలా కట్ చేసేసుకొని మనం నీట్గా అందులోకి నేను ఆయిల్ హీట్ చేసేస్తున్నాను అనమాట. పెద్ద మంట మీద పెట్టేశాను. ఎందుకంటే ఇది కొద్ది పెద్ద మంట మీదే వేయించవచ్చు, బాగా క్రిస్పీగా వస్తాయి. ఆయిల్ బాయిల్ అయిందా లేదా చూసేసుకొని కొద్దిగా ఇట్లా పొడవు ఉన్నాయి అట్లా వేసేయచ్చు. ఇది వెడల్పాటి ప్యాన్ పెట్టుకుంటే మనకి కొద్దిగా లాంగ్గా ఉంటాయి కదా, వేయించుకోవటానికి బాగుంటుంది. ఆయిల్ కూడా అంత ఎక్కువ పోయక్కర్లేదు, కొద్దిగా లైట్గా పోస్తే చాలు, నీట్గా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ప్యాన్లో అయితే బాగుంటుంది. కొద్దిగా వెడల్పాటిది తీసుకొని దానిలో కొద్దిగా తక్కువ నూనె పోసుకొని దాంతో వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. కొద్దిగా గోల్డెన్ ఫ్రై వరకు, షాలో ఫ్రై, గోల్డెన్ ఫ్రై, ఎనీ ఫ్రై చేసేసుకొని చక్కగా నీట్గా ఈవినింగ్ స్నాక్ రెడీ. ఇది బాక్స్లో కూడా పెట్టచ్చు. మనం ఎక్కడికైనా పిక్నిక్కి పోతున్నామంటే అప్పుడు కూడా చేసుకోవచ్చు. బాగానే కొద్దిగా బాగా డ్రై అంటే కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తే ఆ క్రిస్పీనెస్ ఎక్కడికి పోదు, నీట్గా ఉంటుంది. కొద్దిగా మనం ఏదైనా ఊరికి వెళ్తున్నప్పుడు, పిక్నిక్లకి వెళ్తున్నప్పుడు కూడా స్నాక్ లాగా తీసుకొని వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది డైరెక్ట్గా తిన్నా కూడా. ఇవి అన్నీ అంటుకోకుండా నీట్గా తిప్పుతూ ఉండాలన్నమాట. ఇక్కడ నేను కొద్దిగా ముందే పెట్టేశాను కదా ఆయిల్, అందుకని చెప్పేసి కొద్దిగా హీట్ ఎక్కిందనమాట. అందుకని చెప్పేసి కొద్దిగా మంట తగ్గించాను. కొద్దిగా గోల్డెన్ ఫ్రై వచ్చేదాకా వేయించాలన్నమాట. ఇవన్నీ ఏముంది, మనము ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు, ఇంకేముంది మన చేతిలో ఉంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు చక్కగా.
బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. మన ఫ్రెంచ్ ఫ్రైస్ కన్నా కూడా ఈ కొద్దిగా ఇంకా బాగుంటాయి. కొద్దిగా లావుగా గొల్లిచ్చి చాలా బాగుంటాయి క్రిస్పీగా. కాకపోతే మెత్తగా ఉన్నట్లుగా తీయద్దు. ఆ బాండిల్లోనే మనకి కరకరన సౌండ్ వస్తుంది. అప్పుడు అంటే కొద్దిగా మంట మీడియంగా పెట్టుకొని వేయిస్తే మనకి గోల్డెన్ ఫ్రై వచ్చేసరికి అది మొత్తం లోపల క్రిస్పీగా తయారైపోతుంది అనమాట. చాలా బాగుంటుంది, నీట్గా టేస్టీగా. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు బాక్స్లో పెట్టేసేసుకొని జర్నీలకు కూడా తీసుకెళ్ళచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఆలు బాయిల్ పెట్టేసుకుంటే ఏమి అంత ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి ఉండవు, నీట్గా చేసేసుకోవచ్చు అనమాట. చక్కగా చేసుకొని ఈవినింగ్ స్నాక్ అనమాట రెడీ అయిపోతుంది. లాంగ్ ఫ్రెంచ్ ఫ్రైస్. దీనికి ఆయిల్ కూడా ఏమంత పీల్చదనమాట. మనం టిష్యూ పేపర్స్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఒక చిల్లులు దాంట్లోకి తీసేసుకొని ట్రేకి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక ప్లేట్లో ఆయిల్ కూడా అస్సలు పీల్చదు, చాలా బాగా వస్తాయి, చాలా బాగుంటాయి కూడా. చూసారా ఎంత బాగుందో, పైనుంచే కరకరలాడతా. ఇప్పుడు అలాగా వద్దు అనుకుంటే వీటిని ఇలాగ కొద్దిగా రౌండ్గా కూడా చేసుకోవచ్చు, మన చేతితోటే చేసేసుకొని వేసేసుకోవచ్చు. ఇవి కూడా బాగుంటాయి. అంటే కొద్దిగా అది రెక్టాంగిల్లో ఉంటుంది, ఇది కొద్దిగా రౌండ్గా ఉంటుంది అనమాట. ఇవి కూడా బాగానే ఉంటాయి, సేమే. కాకపోతే మన ఓపిక ఎట్లా అయినా చేసేసుకుంటే నీట్గా ఉంటుంది. కాకపోతే ఏదైనా టేస్ట్ ఒకటే, నీట్గా ఉంటుంది. చక్కగా మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు చేసేసుకొని రెడీ అయిపోవచ్చు అనమాట.